స్ట్రాంగ్ బ్రో ఆ మన్స్టర్ లాక్కెళ్తుండగా పక్కన దాక్కునున్న ఎయిర్లైన్ ప్రాణాల మీద తెచ్చుకుని వెంటనే ముందు దూకాడు. కానీ మాన్స్టర్ ఎయిర్లైన్ కాలు పట్టుకుని బలంగా లాగేస్తాడు. ఎంతకీ వదలడు. ఎయిర్ న్యూ చేతిలో సుత్తితో వచ్చి మాన్స్టర్ చేతి మీద గట్టిగా కొట్టాడు. నొప్పితో కేక వేసిన మాన్స్టర్ చేతిని వదిలేశాడు. కోపంతో ఊగిపోయిన స్ట్రాంగ్ బ్రో ఇటుక పట్టుకుని మాన్స్టర్ నుదుటిపైన పూర్తి బలంతో కొట్టాడు. దెబ్బలకు తట్టుకోలేక మాన్స్టర్ తల తిరిగి రాతి విగ్రహం చీలికల్లో పూర్తిగా చిక్కుకుపోయాడు. అందరూ ప్రమాదం పోయిందనుకున్నా కానీ ఒక్కసారిగా రాతి విగ్రహం చీలిపోవడం మొదలైంది. కోపంతో తడిమే మాన్స్టర్ వల్ల అది ఊగిపోతుండడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. వెనక నుంచి మాన్స్టర్ కేకలు వేస్తూ చంపేందుకు వస్తారు. అదే సమయంలో కూలిపోయిన రాతి విగ్రహం మాన్స్టర్ మీద పడిపోయి అతన్ని పూర్తిగా నలిపేసింది. బతికిపోయామనుకునే లోపే ఇంకా భయంకరమైనది వాళ్ళని ఎదురు చూస్తోంది.